రేణు రనా రనా నా రేణు రేణు dim dum dana da dim dana da dim dum dana da dim dana dim dum dana dim dum dana da dim dana udani da dani dana dir dana na udani da dani dana dir dana na dana da diana da dim dum dana da dim dana dim dum dana da dim dana dim dum dana dana dim dana da dim dana na dana dim dana da dim dana dana da diana diana dana na dana dim dana da dim dana na dana da అభిషేకం చాలా బాగా చేయించారు. మంచి దర్శనం లాగా బాగా ఏముంటాయి, అద్భుతంగా జరిగింది. చాలా అందంగా ఉన్నారు స్వామివారు. అందరికీ నమస్కారం అండి. ఇంటింటా శివారాధన కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. వీడియోని చూసి ఈ యొక్క కార్తీక మాసం వీడియోలన్నీ కూడా చూసి నన్ను చాలా ప్రోత్సాహపరుస్తున్నందుకు చాలా 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 కృతజ్ఞతలండి. ఈరోజు కార్తీక మాసంలో 7వ రోజు అత్యంత వైభవోపేతంగా ఈరోజు కార్యక్రమం ఉండనుంది. ఈరోజు మేము నానక్రామ్గూడలో ఉన్నాము. చూస్తే ఇక్కడ ఈ గత సంవత్సరం కూడా ఇంట్లో మొదటి రోజే చేసాం. ఇక్కడ నేను వాళ్ళ గత సంవత్సరం చేసినటువంటి వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఈరోజు కార్తీక మాసంలో 7వ రోజు సందర్భంగా వీళ్ళింట్లో అత్యంత వైభవపేతంగా అభిషేకం అలంకరణ అంతా కూడా జరగనుంది. వీడియోనంతా పూర్తిగా చూసి మీ అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. మన వాళ్ళంతా కూడా సిద్ధం చేస్తున్నారు. అదంతా కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి గుమ్మం ఎంత చక్కగా అలంకరణ అది చేసుకున్నారు. మన వాళ్ళంతా కూడా సిద్ధం చేస్తున్నారు. లోపలికి వెళ్దాం. ఇవ్వండి, ఇది చూస్తున్నారు కదా, ఇక్కడంతా కూడా సిద్ధం చేస్తున్నారు. పూలు అన్నీ అక్కడ అలంకరణ చేస్తున్నారు. ఎంత బాగా చేస్తున్నారు చూడండి. ముగ్గు ఎంత బాగా వేశారు. ఈవిడే వేస్తున్నారు. యజమాని గారి అమ్మగారు ఎంత శ్రద్ధగా వేస్తున్నారు చూడండి. లేదు చాలా ఎంత చక్కగా అలంకరణగా ఉందో. లోపల మన వాళ్ళంతా సిద్ధం చేస్తున్నారు. లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎదురుగా ఇంట్లోకి వెళ్ళగానే చక్కగా ఆ గణపతుల వారు ఆయన ముందు ఈ పుష్పగుచ్చం ఎంత అద్భుతంగా అలంకరణగా శోభాయమానంగా ఉంది చూడండి. ఎంత బాగున్నారు గణపతుల వారు, చూస్తున్నారు కదా. ఇక ఇలా మనం లోపలికి వెళ్దాం. ఇక్కడ మనం అభిషేకం చేసేది గత సంవత్సరం చేసినట్టుగానే ఇవ్వండి. దీపాలు వర్కింగ్ అండి. దీపాలు చేస్తున్నారు ఎంత చక్కగా. ఇది అతిథుల కోసం ఇక్కడ దీపాలు ఏర్పాటు చేశారండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు దీపాలు వెలిగిస్తారు. చూడండి ఎంత చక్కగా అలంకరణ చేశారు. ఇక్కడ మన వాళ్ళు అంతా సిద్ధం చేస్తున్నారు. ఇది ఈ హాల్లో అంతా పూజ. మన వాళ్ళంతా సిద్ధం చేస్తున్నారు చూడండి. ఉద్దండ పండితులు వీడు గారు నమస్కారం. చాలా అద్భుతంగా అలంకరణ ఉండబోతుంది. లాస్ట్ ఇయర్ కూడా మొదటి రోజు చాలా అద్భుతంగా చేసాం వీళ్ళింట్లో. ఈరోజు ఇది 2వ సంవత్సరం. చాలా అద్భుతంగా ఉండబోతుంది. వీడియోని మాత్రం పూర్తిగా చూడండి. తర్వాత మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి. స్వామి వారికి ఇప్పుడే తైలాభ్యంజనం చేశాడు. ఇక్కడ ఒక లక్ష్మీ అమ్మవారి విగ్రహం ఉంది చూడండి, ఎంత బాగుందో. చూడండి స్వామివారు ఎంత చక్కగా ఉన్నారో, ఎంత బాగా అనిపిస్తుందో చూసారా.
అమ్మవారు కూడా చూడండి ఎంత తేజో విరాజితంగా పద్మాసనం వేసుకొని కూర్చున్నట్టుగా ఎంత బాగా కూర్చుందో చూడండి. చిన్న అమ్మవారు ఇదిగోండి ఎంత చక్కగా కూర్చుందో. అమెరికా పూలు ఎంత బాగున్నాయో. रोचमानां त्वा साधयामि यजस्रां त्वा साधयामि रसोमृतं ब्रह्मघोरभवस्वरों आयु आरोग्य ऐश्वर्य अभिवृद्धि अर्थम धर्म अर्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थम मम गृहे सर्व ग्रह दोष स्थान दोष क्षर दोष दृष्टि दोष नर दोष नर घोष ऋण दोष वास्तु दोष पीड़ा परिहार अर्थम राजमुखे राजद्वारे सकल कार्य दिग्विजयता निर्विघ्नता सिद्ध्यर्थम नर्मदे सिन्धु कावेरी यौतरेऽस्मिन् सन्निधिं कुरु लोकपश्येम सूर्यमुच्चरन्तमनमदे मृळयान् स्वस्ति लक्ष्मीराष्ट्रस्य यामुखे तयामाधवं सृजामसे नम नासिकाय नमः ओम ललाटाय नमः भम मुखाय नमः गम कंठाय नमः हम हृदयाय नमः तेम दक्षिणहस्ताय नमः ऋग्वामहस्ताय नमः द्राम नाभ्यै नमः यम पादाभ्यां नमः भवद्या जडदयाग्निस्तिष्ठतो कंठे वसमस्तिष्ठतो भक्ते सरस्वती तिष्ठतो वायुस्तिष्ठतो चन्द्रादित्योतिष्ठेत अश्विनोतिष्ठेत रुद्रास्तिष्ठतो आदित्यास्तिष्ठतो महादेवस्तिष्ठतो वामदेवस्तिष्ठतो पिनाकी शिवं भवते तरो शिवाद्रव्याय दयानो द्रमया कवत्थिनः ये अन्येषु विविध्यन्ति पात्रेषु पिबधोजनान् ये पदाम्बतिरक्षय इलवृथायुज्यतः ये तीर्थानि प्रचरन्ति श्रुकावन्तो निषङ्गिनः य एतावन्तस्थभूजागुंशश्चदिशो रुद्राः सहस्रयोजने वसन्वानि जन्मसि नमो रुद्रेभ्यो ये पृथिव्यां ये अन्नं वादो मनुषविषवस्थेभ्यो दश प्राचेत् दश दक्षिणात् दशोर्धास्तेभ्यो नमस्ते नो मृडयन्तु ते यन्विष्णोजस्तनोद्भेष्टितम्बो त्रयम्बकं यजामहे हर हर महादेव हर यस्येनानिभ्यस्तवो नमो नमः क्षत्रुभ्यस्तङ्ग्रहीतृभ्यस्तवो नमो नमः कुलालेभ्यः कर्मारेभ्यस्तवो नमो नमः भ्यस्तवो नमो नमः भ्यस्तवो नमो नमः स्वभ्यस्तवो नमः सर्वाय तपशुभये नमो नीलग्रीवाय गंधाय नमः कपिले समस्तः मैंगो गिरीशायुष्ठाय नमो मेरुत्तमाय श्रीमते नमो प्रस्ताय वामनाय नमो बृहदे समृद्धने नमो क्रियाय प्रथमाय नमः आसवे. నిజంగా అండి ఎంతమంది అభిషేకానికి వచ్చారో చూడండి. చాలా మందిని ఆహ్వానించారు ఆవిడ అరుణ గారు. ఎంత ఆప్తులంటే నాకు దాదాపు 10 సంవత్సరాలకు పైనే, ఇంకా ఎక్కువే. వాళ్ళ అమ్మగారు ఎన్ని కార్యక్రమాలు చేయించారో నేను చెప్పలేను.
ప్రతి ఒక్క కార్యక్రమం కార్తీక మాసంలో ఫిలిం నగర్లో ఉన్నప్పుడు బయటికి వచ్చిన తర్వాత కూడా ఎన్ని కార్యక్రమాలు వాళ్ళ ఇంట్లో చేశాను. చూడండి ఎంతమంది ఆహ్వానితులు వచ్చారు. వాళ్ళందరూ చాలా చాలా ఆప్తులు నాకు. వాళ్ళ ఇంట్లో చేయడం, వీళ్ళింట్లో ఈ కొత్త ఇంట్లో చేయడం 2వ సంవత్సరం. చూడండి అందరూ కూడా ఎన్నో పూజలు నా గుళ్ళో కూడా చేయించినటువంటి వాళ్ళు. చాలా 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 అద్భుతంగా అనిపిస్తుంది. వీళ్ళ ఇంట్లో చేయడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది కూడా. వాళ్ళ అమ్మగారు ఎంత భక్తితో ఉంటారో, ఎంత ఉపవాసంతో ఉంటారో భారతి గారు అసలు. యాతే అగ్నే రుద్రియా తనూస్తయాన పాహితస్యా స్తే స్వాహా యాతే అగ్నేయాశయా రజాశయా హరాశయా తనూర్వరిశిష్టాగహ్వరేష్ఠోగ్రం వచో అపావధీన్ త్వేషం వచో అపావధి గుస్వాహా. ఆహా చూడండి ఎంత శోభాయమానంగా ఆ అమృతాభిషేకాన్ని ఆనందించి ఆస్వాదించినటువంటి మహాదేవుడు అలంకరణకు ముస్తాబవుతున్నారు. చూస్తున్నారు కదండి, ఇప్పుడే అభిషేకం అది పూర్తయిపోయింది. అలంకరణ ఇప్పుడే చేయాలి. ఇప్పుడు అంతా క్లీన్ చేసేసి ఇప్పుడే అలంకరణ అది ప్రారంభం చేస్తాం. ఇక్కడ కూడా నేను ఏమీ అనుకోలేదు, ఏం అలంకరణ వస్తుందో ఏమో చూద్దాం. వీళ్ళింట్లో గత సంవత్సరం కూడా చేసాము, చూసారు కదా. అభిషేకం చాలా బాగా జరిగింది అనుకుంటున్నాను. చాలా మంది ఆహ్వానితులు వచ్చారండి. ఇక్కడ అందరూ నాకు చాలా బాగా పనిచేస్తారు, చాలా ఆప్తులు వీళ్ళు. ఎంత చక్కగా తులసి కోట దగ్గర చాలా అద్భుతంగా దీపాలంకరణ సేవ చేస్తున్నారు అమ్మవారికి. కార్తీక దీపాలు వెండి దీపాలు మన దీపాలతో పాటు ఇవి కూడా పెట్టబోతున్నాం. అద్భుతంగా ఉండబోతుంది. వాళ్ళంతా క్లీన్ చేస్తున్నారు. చూడండి శివుడిని అంతా తీశారు. చూడండి లక్ష్మీ అమ్మవారు అక్కడ దీపకాంతుల దగ్గర బయట పెడితే ఆ వెనక ఎంత అందంగా కనబడుతున్నారో. అది కొత్తగా తీసుకొచ్చారటండి. ఎంత చక్కగా ఆ ప్లేట్లో అమర్చబడి ఉన్నాయి చూడండి. ఆ పూలన్నీ కూడా చాలా చాలా బాగా అనిపిస్తున్నాయి. చూడండి దీపారాధనని ఇట్లా ఏర్పాటు చేసుకోవడం అనేది వచ్చిన అతిథులకు చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా పాల్గొనాలనేటువంటి కాంక్ష కలుగుతుంది. దీపస్వరూపంలో కూడా లక్ష్మీదేవి ఉంటుంది కదా. అయితే అనేక రకాల పూలు, నేను కొన్ని రకాల పూలు తీసుకుని వెళ్ళాను. వాళ్ళు కూడా చాలా రకాలు అక్కడ ఉన్నాయి. అన్ని రకాలు చూసేసరికి అలంకరణ ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ స్వామివారు ఏదో చేయించుకుంటారు కదా అనుకున్నాను. చూడండి ఇలా అయింది. ఆ స్వామివారు మంచిగా జరిగింది. కాకపోతే నాకు ఇంకా కొంచెం పెద్దగా వేసుంటే బాగుండును, ఇంకా బాగా వేసుంటే బాగుండని నాకు అనిపించింది. కాకపోతే అక్కడ కాలాతీతం అయిపోతుంది, సమయం చాలా తక్కువగా ఉంది. చూడండి ఎంత బాగా అలంకరణగా వచ్చింది. అన్ని కలర్లు, అన్ని రకాల రంగులు, పూలు, అసలు ఎంత ఎంత శోభాయమానంగా ఉందో చూడండి. అద్భుతంగా ఉంది. ఏమో నాకు కొంచెం సాటిస్ఫాక్షన్గా లేను నేను. మీరు చెప్పండి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు చెప్పాలి ఎలా ఉందో దయచేసి కామెంట్ రూపంలో తెలియచేయండి. అలా తెలియజేస్తేనే నాకు ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది. చూసండి మన దీపాలు పూర్తిగా వెండి దీపాలు ఎంత శోభాయమానంగా కనబడుతున్నాయో ఆ దీపాలలో స్వామివారిని చూస్తుంటే. భలే సెట్ అయిందండి అసలు వీళ్ళ ఇంట్లో ఆ దీపాలు, ఆ స్వామివారు ఎంత బాగా ఉందో చూడండి. మీరే చూస్తున్నారు కదా. వచ్చిన వాళ్ళందరూ కూడా అభిషేకం అయ్యేంత వరకు కూడా ఉన్నారు వాళ్ళు. చూడండి దీపాలన్నీ ఏర్పాటు చేశాక ఇలా ఉంది. దీపాలన్నీ అంటే ఏర్పాటు చేశాక ఇంకా వెలిగిస్తే అసలు చాలా చాలా అసలు ఎంత బాగుంటుందో. గోవు చూడండి, వాళ్ళ ఇంట్లో వస్తువులు అవి ఎంత శోభాయమానంగా ఉందో చూడండి. ఎంతమంది చూడండి వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా అలా ఉండి అభిషేకం అయిపోయి ఎంతవరకు అక్కడే ఉన్నారు. దాదాపు 4 గంటల పాటు. కలర్లో కూడా
ఇది చాలా విషయం. చూడండి స్వామివారు ఎంత శోభాయమానంగా అసలు అమ్మవారు లక్ష్మీ అమ్మవారు ఎంత శోభాయమానంగా విరాజిల్లుతుందో. బయట వరకే మా వాళ్ళు దీపాలు వెలిగించడం ప్రారంభం చేశారు. చూడండి దాదాపు మేము బయట వెలిగించేవి మాత్రమే అవకాశం ఇస్తాం, ఎందుకంటే లోపల మేమే వెలిగిస్తాం. లోపలికి వచ్చేస్తే కాస్త అది ఆ అలంకరణ అంతా కూడా కాస్త ఇబ్బంది అవుతుందేమో అన్న ఉద్దేశంతో వాళ్ళకు కూడా చాలా ప్రమాదం, ఎందుకంటే దీపాలన్నీ చీరలు అవి చూసుకోవాలి కాబట్టి. అందుచేత బయటి వరకు ప్రమిదలు అవి పెట్టి వెలిగింపజేస్తాం. చూస్తున్నారు కదండి, పైనుంచి నేను తీస్తున్నాను. ఎంత చక్కగా వస్తుందో చూడండి అలంకరణ అంతా కూడా. అందరూ దీపాలు వెలిగిస్తున్నారు. ఇవన్నీ కూడా దీపాలు లైట్లన్నీ ఆఫ్ అయితే చాలా 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 కళగా ఉంటుంది. అందరూ కూడా వెలిగిస్తున్నారు చూడండి. ఇంకా లైట్స్ ఆఫ్ చేయలేదు, అయినా ఎంత శోభాయమానంగా వెలుగుతున్నాయో చూడండి దీపాలు. మా స్వామివారు ఎంత శోభాయమానంగా ఉన్నారో చూడండి. చూసారా అండి, మొత్తం లైట్స్ అన్నీ ఆఫ్ చేశాక ఎంత శోభాయమానంగా ఉన్నారో స్వామివారు చూడండి. అది కింద దీపాల వల్ల ఆ పొగ వల్ల ఒక్కొక్కసారి ఆ పెద్ద దీపాలు స్వామివారి దగ్గర పెట్టినవి కొండెక్కుతూ ఉంటాయి. అది పరమాత్మనే నమః సోమ సూర్యాగ్నిరోచనే నమః విషే నమః యజ్ఞమయాయ నమః పంచుకుంటున్నారు. మీరు చెప్పండి, మీకు మీ మనస్సుకు ఈ అలంకరణ చూసిన తర్వాత, ఈ అర్చన చూసిన తర్వాత మీకేమనిపించింది? స్వామివారు మీలో ఎంతటి ఆనందాన్ని కలిగింపజేశారు? ఈ కామెంట్ రూపంలో తెలియచేయండి. గంగనేల రారా జంగమేశ్వర లింగరూప దర్శనం మంగళదాయకం పార్వతీశ దర్శనం పాపనాశనం పార్వతీశ దర్శనం పాపనాశనం గంగాధర దర్శనం నిత్యమం ప్రచండ చండ తాండవం పాషండ దండధారిణం భేరుండ ముండరూపిణం కమండలాధరం శివం మా తాండలింగ స్పర్శనం సకల గండ ఖండనం బ్రహ్మాండ మండలం శివం పఠంతు శంకరాష్టకం కోటిలింగల నమస్తే తస్మై బ్రహ్మజ బ్రహ్మాజ ఆయుః కీర్తిం ప్రజాన్ దదుః బ్రాహ్మణ ఆయుషే యౌద్ధరేత్ సర్వావిదేవైనం దేవతాభిరుద్ధరతి తస్మాత్